హాయ్ హలో వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషనల్ అకాడమీ. నిన్న మనం క్లాస్ 8లో 138 క్వశ్చన్ వరకు చూసాం. 135 వరకు చూసాము. ఈరోజు క్లాస్ 9లో 136 క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్ పర్సంటేజ్ అనే టాపిక్లో మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. క్లాస్ 9లో 136 క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్యను 10% తగ్గించి తర్వాత 10% పెంచారు. అప్పుడు వచ్చిన సంఖ్య విలువ అసలు సంఖ్య కంటే 10 తక్కువ. అయినా అసలు సంఖ్య ఎంత? అయినా అసలు సంఖ్య ఎంత? ఫస్టు ఒక సంఖ్యను ఏ విధంగా చేశారు? 10% తగ్గించారు. ఒక సంఖ్యను 10% తగ్గించారు. ఇలాంటి క్వెషన్ నిన్న మనం ఎండింగ్‌లో 2 క్వెషన్స్ చూసాము. ఫస్టు ఒక సంఖ్యను 10% తగ్గించారు. అంటే -10. నెక్స్ట్ ఏం చేశారు? తర్వాత 10% పెంచారు కాబట్టి +10. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 10 ఇంటూ 10 బై 100. ఓకే. నెక్స్ట్ +10 -10 పోతే మనకు +10 -10 పోతే -10 ఇంటూ 10 బై 100. -10 ఇంటూ 10 బై 100. 10 ఇంటూ 10 ఎంత అవుతుంది? -100 బై 100. 100 100 క్యాన్సిల్ పోతే మనకు -1% అనేది ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఏమన్నాడు? 10% తగ్గించి తర్వాత 10% పెంచారు. అప్పుడు వచ్చిన సంఖ్య విలువ అసలు సంఖ్య కంటే ఎంత తక్కువుంది? 10% అనేది తక్కువగా ఉంది. ఇక్కడ -1% అంటే తగ్గిన విలువ కాబట్టి తగ్గిన విలువ మనకి ఎంత ఇచ్చాడు? 10%. అయినా అసలు సంఖ్య మనకు తెలవదు కాబట్టి 100 ఈక్వల్ టు ఎంత? 100 ఈక్వల్ టు ఎంత? అంటే 100 ఇంటూ 10/1 100 ఇంటూ 10/1 ఈక్వల్ టు 100 ఇంటూ 10 అవుతుంది 1000. 1000 అనేది మనకు అసలు సంఖ్య. అసలు సంఖ్య ఎంత? 1000. నెక్స్ట్ 137 ఒక వస్తువు ఖరీదును 6% పెంచి కొత్త ఖరీదులో 6% తగ్గించి అమ్మారు. అయినా చివరి ఖరీదు రూపాయలు 1 అయితే దాని అసలు ఖరీదు ఎంత? దాని అసలు ఖరీదు ఎంత? ఫస్టు ఒక వస్తువు ఖరీదును ఎంత శాతం పెంచారు? 6% పెంచారు. అంటే మనకిక్కడ ఆ సంఖ్య యొక్క ఆ సంఖ్య యొక్క వస్తువు విలువ తెలవదు కాబట్టి మనం ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే ఎంత శాతం పెంచారు? 6% పెంచారు. మనము 10% పెంచితే ఏమనుకుంటాము? 10% పెంచితే 110 అని రాసుకుంటాం. అలాగే ఒకవేళ 10% తగ్గిస్తే 100 - 10 ఈక్వల్ టు 90గా రాసుకుంటాం. ఇప్పుడు మనకిక్కడ ఏమిచ్చాడు? 6% పెంచారంటే 100 ప్లస్ ఆర్ బై పర్సెంటేజ్ కాబట్టి బై 100గా రాసుకోవచ్చు. ఓకేనా? 10% పెంచారు కాబట్టి 100 మీద 6% పెంచారు కాబట్టి ఆర్ బై 100. నెక్స్ట్ నెక్స్ట్ కొత్త ఖరీదులో 6% తగ్గింది. కొత్త ఖరీదులో 6% తగ్గింది. నెక్స్ట్ 6% తగ్గిందంటే 100 మైనస్ ఆర్ బై పర్సెంటేజ్ కాబట్టి బై 100. పర్సెంటేజ్ కాబట్టి బై 100. ఇలా తగ్గించి తర్వాత చివరి ఖరీదు ఎంత వచ్చింది అతనికి? రూపాయి రావడం జరిగింది. రూపాయలు రావడం జరిగింది. నెక్స్ట్ ఈ 100 అటు పోతే ఈజ్వల్ టు అవతల పోతే 1 ఇంటూ 100 ఇంటూ 100 మనకు 100 స్క్వేర్ అంటే ఎక్స్ 100 ప్లస్ ఆర్ అలాగే 100 మైనస్ ఆర్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 1000. ఓకే. ఈజ్వల్ టు అవతలకి పోతే 1 ఇంటూ 1000గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. ఇది ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం ఉంది కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకుంటే మనకు ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఇది ఏ మరియు ఇది బి, ఇది ఏ ఇది బి అనుకుంటే ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 ఏ విధంగా రాసుకోవచ్చు? 100 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఓకే. నెక్స్ట్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడ ఆర్ అంటే అవుతుంది ఆర్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 1000 ఏమని రాసుకోవచ్చు? 100గా మనం రాసుకోవచ్చు. సారీ ఇక్కడ 100 ఇంటూ 100 10,000. 100 ఇంటూ 100 10,000. ఓకే. ఇంటూ ఎక్స్ ఇలానే రాసుకుందాం. ఎక్స్ ఇలానే రాసుకుంటే మనకు ఈ ఎక్స్ ఇలానే ఉండనియండి. ఇక్కడ 100 స్క్వేర్ అంటే ఎంత? 10,000. ఇది ఇటు గుణిస్తుంది కాబట్టి ఈజ్వల్ టు అవతలకి పోతే భాగించడం జరుగుతుంది. అంటే 100 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్. 100 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 10,000 బై
100 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ లేకపోతే ఈక్వల్ టు 10,000 బై 100 స్క్వేర్ అంటే మళ్ళీ 10,000గా రాసుకోవచ్చు మనం. మైనస్ ఆర్ స్క్వేర్ కూడా ఆన్సర్గా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 138 క్వశ్చన్. 138 క్వశ్చన్. తన ఆదాయంలో 10% పీటర్ ఆదా చేయగలడు. 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయంలో వృద్ధి 20% వచ్చినప్పటికీ అంతకుముందు ఎంత మొత్తం ఆదా ఉండేదో అంతే మొత్తాన్ని ఆదా చేయగలడు. అంటే అంతకుముందు ఎంత మొత్తం ఆదా ఉండేదో అంతే మొత్తాన్ని ఆదా చేయగలడు. అయినా అతని ఖర్చులో పెరుగుదల శాతం ఎంత? ఎంత అని మనకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అతని ఆదాయం తెలియదు కాబట్టి ఆదాయం అనేది మనకు 100గా తీసుకోండి. ఆదాయం 100గా తీసుకోండి. తన ఆదాయంలో 10% పీటర్ ఆదా చేస్తాడు. ఆదాయం ఎంత మనకు వస్తే అతనికి వచ్చే మొత్తం, సరే ఇది మొత్తం అనుకుంటే 100% అనుకుంటే ఇలా 10% ఆదా చేస్తాడు. ఆదా ఎంత అవుతుంది? 10%. 100లో 10% ఆదా ఉంటే ఖర్చు ఎంత? ఖర్చు అనేది మనకు 90% అనేది ఖర్చుగా ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ ఏం చేశాడు? 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయంలో వృద్ధి 20% పెంచినప్పటికీ, అంటే 100 ఉన్నదాన్ని 20% పెంచితే అతని ఆదాయం ఎంత అయింది? 120% అయింది. 120% అయింది. అతని ముందు ఎంత మొత్తం ఆదా ఉండేదో అంతే మొత్తాన్ని ఆదా చేయగలడు. అంత ఆదా ఎంత ఉండే? 10% ఆదా మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు కూడా ఎంత ఆదా చేయగలడు? 10% ఆదా చేయగలడు ఇచ్చాడు. అయితే ఖర్చు ఎంత ఉంటుంది? 120లో 10% ఆదా చేస్తే మనకు ఆదాయం అంతే, ఖర్చు ఎంత ఉంటుంది? 110 ఉండడం జరిగింది. అయితే అంత మొత్తాన్ని ఆదా చేయగలడు. అతని ఖర్చు ఏది ఉంది? ఒకటి 90 మరి ఒకటి 110. అతని ఖర్చులో పెరుగుదల శాతం ఎంత? అంటే ఫస్ట్ ఎంత ఉండే? 90. తర్వాత ఎంతకొచ్చింది? 110. అంటే ఎంత పెరిగింది? 20 పెరిగింది. దేని మీద పెరిగింది? 110 మీద మనకు పెరగడం జరిగింది. 90 మీద మనకు పెరగడం జరిగింది. ఫస్ట్ ఉన్న వాల్యూ తర్వాత 20 పెరిగింది. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100గా చేస్తే మనకు ఏమొస్తుంది? 0 పోతే 200/9. దీన్ని ఏ విధంగా రాసుకుందాం? 200/9 9 ఎక్కం 9 రెంట్ల 18, 2 మిగులుతుంది 0, మళ్ళీ 2 9 రెంట్ల 18, మళ్ళీ 2 మిగులుతుంది కాబట్టి ఈ 2ను లవంగా రాసుకొని 9ని హారంగా రాసుకుంటే ఆన్సర్ 22.2/9% అనేది మనకు ఆన్సర్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. 10% చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 10% రేటుతో మదన్ ఆదాయ పన్ను కడతాడు. 10% రేటుతో మదన్ ఆదాయ పన్ను కడతాడు. అతని ఆదాయంలో వృద్ధి 10%. ఎంతుంది? అతని ఆదాయంలో వృద్ధి 10%. అతని ఆదాయం పన్ను రేటు 15% అయితే అతని నికర ఆదాయం రూపాయలు 350. నికర ఆదాయం ఎంత? 350. మదన్ ఆదాయం ఎంత? సేమ్ అండి. ఇప్పుడు మనకు ఫస్ట్ అతని ఆదాయం 100 అనుకుంటే అతను 10% ఆదాయం పన్ను కడతాడు. ఎంత పర్సెంటేజ్ పన్ను కడతాడు? అతని దగ్గర మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 90 రూపాయలు ఉంటాడు. అతనికి వచ్చింది 100% అనుకుంటే అందులో 10% అనేది ఆదాయ పన్ను కడతాడు. మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి మనకు 90 రూపీస్ ఉండడం జరిగింది. అతని ఆదాయంలో 10% అంటే వృద్ధి జరిగింది. అంటే 10% అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే 110 అవుతుంది. అప్పుడేమవుతుంది? 15% అతని నికర ఆదాయం. అతని ఆదాయం పన్ను ఎంత కడుతున్నారు? 10% పెరిగిన తర్వాత 15% కడుతున్నాడు. 15% కడుతున్నా అంటే 110లో 15% అనేది ఆదాయ పన్ను కడితే ఎంత కడుతున్నాడు? 0 క్యాన్సల్. 5 ముళ్ళ 5 రెండ్ల 5 రెంట్ల 5 ముళ్ళ 15% పెరిగినది. నెక్స్ట్ 11 × 3 33/2. 33/2 అంటే 2 ఎక్కం 2 2 ఆరుల 12, మళ్ళీ మనకు ఒకటి మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 2 అవుతుంది. 2 5ల 15.
అంటే అతను ఎంత శాతం ఆదాయం పన్ను రేటు కడుతున్నాడు? 15% అనేది ఆదాయం పన్ను రేటు కడితే, ఆ ఆదాయం పన్ను రేటు విలువ మనకు ఎంత 16.5 అనేది ఆదాయం పన్ను కడితే, మిగిలిన వాల్యూ ఎంతుంటది? 110/110 16.5 అంటే 110లకెళ్ళి 16.5 పోతే మనకు 93.5 93 పాయింట్ అనేది అతని దగ్గర బ్యాలెన్స్ ఉండడం జరిగింది. అయితే అతని నికర ఆదాయం రూపాయలు 355. అతని నికర ఆదాయం 355. ఫస్టు 90 ఉండే. తర్వాత 10% అతని వృద్ధి చెందినంక ఎంత పెరిగింది? 90 మైనస్ 93.5 అంటే 3.5 పెరిగింది. 93.5లకెళ్ళి 90 పోతే మనకు 3.5 అనేది పెరిగింది. ఈ పెరిగిన వాల్యూ మనకు ఎంతిచ్చాడు? 350. పెరిగిన వాల్యూ మనకు 350. అయినా అయినా మొత్తం విలువ ఎంత? మొత్తం విలువ ఎంత? నెక్స్ట్ 350 ఇంటూ 100 350 ఇంటూ 100/3.5 3.5 ఇక్కడ కింద ఒక అంక తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైన ఒక 10 వేసుకుంటే 35 పోతే మనకు 10 ఇంటూ 100 ఇంటూ 10 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10000 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1000 అనేది మనకు ఆన్సర్. మదన్ యొక్క ఆదాయం ఎంత? 10,000. ఓకే 140 క్వశ్చన్. 2000 సంవత్సరంలో ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో తన పెట్టుబడి మీద 20% లాభం ఉండేట్లుగా పెట్టుబడి పెట్టాడు. 2001 సంవత్సరంలో అతను పెట్టుబడి రూపాయలు 5,000 తగ్గిన అతను అంతే ఆదాయం వచ్చింది. ఆ విధంగా 2001లో అతని ఆ లాభంలో వృద్ధి 6%. 2000 సంవత్సరంలో అతని పెట్టుబడి ఎంత? 2000 సంవత్సరంలో అతని పెట్టుబడి ఎంత? ఒకసారి మనకు ఇక్కడ 2000 సంవత్సరంలో ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారంలో తన పెట్టుబడి పెట్టాడు. ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు కాబట్టి మనకు ఎక్స్ అనుకుంటే 20% లాభం వచ్చింది. అంటే 120% కాబట్టి 100. ఎంత పెట్టుబడి పెట్టాడు? ఎక్స్ పర్సెంటేజ్ పెట్టుబడి పెట్టాడు అనుకుంటే 20% లాభం వచ్చింది. 20% లాభం అంటే 120% కాబట్టి 100 ఈక్వల్ టు అతను అతను పెట్టిన పెట్టుబడి పెట్టిన పెట్టుబడి నుంచి 5,000 తగ్గిన అతని పెట్టుబడి రూపాయలు 5,000 తగ్గిన అంటే అతని పెట్టుబడి తెలియదు కాబట్టి ఎక్స్ 5,000 తగ్గిన అంటే -5,000 ఇంటూ 5,000 తగ్గిన అంతే ఆదాయం వచ్చింది. ఆ విధంగా 2000 అతని లాభంలో వృద్ధి 6% పెరిగింది. అంటే ఫస్టు 100 ఉన్నది 20 పెరిగింది. అలాగే నెక్స్ట్ శాతం ఎంత పెరిగింది? 6% పెరిగింది. 2000 సంవత్సరంలో 20%, అలాగే 2001 సంవత్సరంలో 6% పెరిగితే మనకు టోటల్ ఎంత అవుతుంది? 126% పెరిగింది. ఇంటూ 126% కాబట్టి 100% కాబట్టి 100. ఓకే నెక్స్ట్ 120x/100 ఈక్వల్ టు ఇది 126 ఇంటూ ఎక్స్ 126x/100 అలాగే ఇది -126 ఇంటూ 5,000/100 ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ 2 సున్నాలు పోతే మనకు ఏం మిగులుతుంది? 120x బై 100 ఈ ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న 126 మైనస్ ఎక్స్ని ఇటు తీసుకొస్తే -126/100 ఈక్వల్ టు 126 ఇంటూ 50 126 ఇంటూ 50 120లోకి వెళ్ళి 126 తీసేస్తే మనకు 6 అంటే 6/100 ఉండడం జరుగుతుంది. ఈక్వల్ టు 126 ఇంటూ 50 ఈక్వల్ టు 126 ఇంటూ 50. ఈ 100 ఇటు పోతే మనకు 6x ఈక్వల్ టు 126 ఇంటూ 50 ఇంటూ 100 రెక్క 12 రెక్క 6. నెక్స్ట్ ఏం మిగిలింది? x ఈక్వల్ టు 21 ఇంటూ 50 ఇంటూ 100 21 ఇంటూ 5 ఎంత? 105. ఒక జీరోకి ఒక జీరో, 2 సున్నాలకు 2 సున్నాలు. ఆన్సర్ ఈజ్ 10
లక్ష 5,000 అనేది మనకు 2000 సంవత్సరంలో అతని పెట్టుబడి 1,05,000. నెక్స్ట్ 141 20% వృద్ధి జీతంలో 20% వృద్ధి జీతంలో పొందిన అదనపు డబ్బు రద్దు అయితే ఎంత శాతం అతని జీతం తగ్గింది? ఎంత శాతం అతని జీతం తగ్గింది? ఇలాంటి క్వెషన్స్ మనకు షార్ట్‌కట్‌లో ఒకసారి చూద్దాం. ఇక్కడ 20% వృద్ధి పెరగడం జరిగింది. అంటే మనకు 100 ఉంది. 20% పెరిగిందంటే ఎంతైతది? 120 అయితది. ఓకే. ఎంత పెరిగింది? 20 పెరిగింది. ఎంత మొత్తం టోటల్ ఎంత పెరిగినాక? 120 ఇంటూ 100. ఓకే. మనకు 20% అనేది పెరిగింది. అప్పుడు 120 అయింది టోటలు. ఇంటూ పర్సెంటేజ్‌లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఒకసారి మళ్ళీ చూద్దాం. 20/120 ఇంటూ 100 పెరిగింది. వృద్ధి ఎంతుంది జీతంలో? 20 ఉంది. మనకు 20 అంటే 100లో 20 పెరిగింది కాబట్టి 120 ఇంటూ 100 ఇంటూ 100. ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అయితే 2 ఎక్కం 2 ఆర్ల ఈక్వల్ టు 100/6. దీన్ని ఏ విధంగా చేద్దాం? 100ని 6తోని చేస్తే మనకు 6 ఎక్కం 6, 4 మిగులుతుంది 0, 6 36, 36. ఇక్కడ మనకు 4 మిగులుద్ది. ఈ 4ని లవంగా రాసుకొని దీన్ని హారంగా రాసుకుంటే 2 రెండ్ల 2 మూడ్ల అంటే 16/2/3% అనేది మనకు అతని జీతం ఎంత తగ్గింది? 16/2/3%గా తగ్గడం జరిగింది. నెక్స్ట్ 142 క్వశ్చన్. ఒక సంఖ్యను 20% ఎక్కువ చేసి మళ్ళీ తర్వాత 20% పెంచితే వచ్చే సంఖ్య అసలు సంఖ్యతో సమానం. వచ్చే సంఖ్య అసలు సంఖ్యతో సమానం కావడానికి పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించవలను? పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించవలను? మనకు ఫస్ట్ 100 నుంచెల్లి ఎంత పెరిగింది? 20% పెరిగింది. 20% పెరిగింది. 100 నుంచెల్లి ఫస్ట్ మనకు ఎంత పెరిగింది? 20% పెరిగితే మనకు 120 అయింది. 120 తర్వాత మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ 20% పెంచాడు. మళ్ళీ 20% అంటే 20/100. 20/100. 0, 0, 0 చూస్తే 12 24. 12 అంటే ఫస్ట్ మనకు ఎంత పెరిగింది? 20% పెరిగింది. మళ్ళీ 20% పెరిగినాక మళ్ళీ ఎంత పెరిగింది? 24% పెరిగింది. మొత్తం ఓవరాల్‌గా ఎంత పెరిగింది మనకు? 44 అనేది పెరగడం జరిగింది. అంటే ఫస్ట్ 100గా ఉంది. 44కి పెరిగితే టోటల్ ఎంత అయింది? 144గా అయిపోయింది. 144గా అయింది. అయితే ఈ 2 సార్లు పెంచిన తర్వాత ఎంత శాతం తగ్గించవలను? 2 సార్లు పెరిగిన తర్వాత మనకు ఎంత అయింది? 44 అయింది. మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 144 ఇంటూ 100. ఓకే. నెక్స్ట్ 2 రెండ్ల 4, 2 రెండ్ల 4, 2 ఏళ్ళ 14, 2 రెండ్ల 4, 2 11ల 2 ముళ్ళ 6, 2 ఆర్ల 12 ఈక్వల్ టు 1100/36. 1100/36. నెక్స్ట్ 2 ఎక్కం 2, 216, 2 5ల 10, 2 5ల 10, 0. నెక్స్ట్ 2 9ల 18, 2 రెండ్ల 4, ఒకటి మిగులుతుంది. 2 ఏళ్ళ 14, 2 5ల 10 ఈక్వల్ టు 275/9. 275/9. మనం దీన్ని ఏ విధంగా చేస్తాము? 275ని 9తోని భాగిస్తే 9 మూళ్ళ 27 అంటే 9/30 270. 5 మిగులుద్ది కాబట్టి 5ను లవంగా రాసుకొని ఈ 9ని హారంగా రాసుకుంటే 30.5/9% అనేది మనకు ఆన్సర్. 30.5/9 అనేది మనకు ఆన్సర్. ఒకవేళ సెకండ్ మోడల్ వేరే షార్ట్‌కట్‌లో ఒకసారి మళ్ళీ వేరే మోడల్‌లో చూద్దాం. ఫస్ట్ ఒక సంఖ్యను మనం 100 అనుకోండి. ఫస్ట్ ఎంత పెరిగింది? 20% కాబట్టి 120/100. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఎంత పెరిగింది? మళ్ళీ 20% పెరిగింది కాబట్టి మళ్ళీ 120/100. 120/100. 100, 100 పోద్ది. 0, 0, 0, 0 పోతే మనకు 12 ఇంటూ 12 ఎంత అవుతుంది? 144. అంటే 100 ఉన్న వాల్యూ 144 పెరిగిందంటే ఎంత శాతం పెరిగింది? 44% అనేది పెరిగింది. దేని మీద?
మనకు 44 అనేది మొత్తం టోటల్ అనేది 2 సంవత్సరాల తర్వాత 2020 పెరిగినాక ఎంత అయింది? 144 అయింది. టోటల్ అనేది మనకు 144. ఎంత పెరిగిందన్నట్టు? 44% పెరిగింది. ఇంటూ 100 ఇంటూ 100 మనకు ఈ విధంగా చేసుకున్న మీకు ఆన్సర్ వస్తది. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. 2 22ల 2 ఏళ్ళ 2 రెండ్ల 2 11ల 2 36ల అంటే మళ్ళీ మనకు 1100/36 వస్తది. 1100/36 అంటే మనకేమొస్తది? 275/9. 275/9 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 35/9%గా కూడా రాసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఈజీగా అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. లేకపోతే ఈ విధంగా అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా ఈజీ ఉంటది. సెకండ్ షార్ట్ కట్ అనేది మనకు ఈజీగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 143 క్వెషన్. ఒక టీవీ సెట్ ఖరీదును 20% తగ్గించి అమ్మితే అమ్మకంలో 20% వృద్ధి వచ్చింది. షాపు మొత్తం ఆదాయం ఏ విధంగా ప్రభావితమైంది? షాపు మొత్తం ఆదాయం ఏ విధంగా ప్రభావితమైంది? ఓకే. మనకు ఫస్ట్ టీవీ సెట్ ధర ఎంత ఖరీదు పెరిగింది? ఎంత తగ్గింది? 25% తగ్గింది. తగ్గిందంటే ఏం రాసుకుంటాం మనం? -25% లేకపోతే -25. నెక్స్ట్ ఏమైంది? 20% వృద్ధి వచ్చింది. వృద్ధి అంటే పెరిగిందన్నట్టు. పెరిగిందన్నప్పుడు +20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫస్ట్ ఎంత పెరిగింది? తగ్గింది 25. నెక్స్ట్ ఎంత తగ్గింది? 20/100 ఈక్వల్ టు -25 + 20 25 గంటల 50 అంటే 50 -500/100 -500/100 0 0 పోతే మనకు -25 + 20 -5 ఓకే. నెక్స్ట్ ఇక్కడ -25 -5 -30 + 20 ఈక్వల్ టు ఎంత? -30. -10 అంటే తగ్గినట్టా పెరిగినట్టా? మైనస్ ఉంది కాబట్టి -10% అనేది తగ్గింది. ఒకవేళ ప్లస్ ఉంటే +10 ఉంటే +10% అనేది పెరగడం జరిగింది. లేకపోతే మళ్ళీ ఇంకొక మోడల్ చూద్దాం ఇందులోనే షార్ట్‌కట్ లాగా. అసలు విలువ తెలియదు కాబట్టి 100 అనుకోండి. 25% తగ్గిందంటే 100 నుంచి వెళ్ళి 25% తగ్గితే ఎంత? 75/100 75/100. నెక్స్ట్ 20% వృద్ధి చెందింది. అంటే 20% వృద్ధి చెందిందంటే 20% పెరిగింది కాబట్టి 120/100 120/100. నెక్స్ట్ ఈ 100 పోద్ది. 0 0 పోతుంది. 75 ఇంటూ 12/100 75 ఇంటూ 12/100 5 రెంట్ల 10 5 ఎక్కం 5 5 5ల 25 2 2 2 6ల 12 15 6ల 90. ఫస్ట్ ఎంత ఉండే మనకు? 100 ఉంది. 100 నుంచి వెళ్ళి వచ్చిన ఆన్సర్ ఎంత? 90 ఉంది. అంటే 10. 100కి ఎంత తక్కువ ఉంది? 100కు 10 తక్కువ ఉంది కాబట్టి మనకు 10 అనేది తగ్గుదల శాతాన్ని చూపిస్తుంది. ఒకవేళ వచ్చిన ఆన్సర్ 100కి అబోవ్ ఉంటే పెరుగుదల శాతాన్ని చూపించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ టీ ఖరీదు 20% పెరగడం వల్ల ఒకడు దాని వాడకాన్ని 20% తగ్గించాడు. అతడు టీపై ఖర్చును ఎంత శాతం మేరకు తగ్గించుకున్నాడు? అతడు టీపై ఎంత శాతం మేరకు తగ్గించుకున్నాడు? అయితే టీ ఖరీదు మనకు తెలియదు కాబట్టి 100 అనుకుందాం. టీ ఖరీదు మనకు తెలియదు కాబట్టి 100 అనుకుంటే 100 ఫస్ట్ ఏ విధంగా పెరిగింది? 20% పెరిగింది. అంటే 120/100. అలాగే నెక్స్ట్ ఎంత తగ్గింది? 20% తగ్గింది. 80/100 80/100 100 100 పోద్ది. నెక్స్ట్ 0 0 0 0 పోతే 1296 1296% రావడం జరిగింది. అయితే మనం ఎంత అనుకున్నాం? ఫస్ట్ 100. ఈ 100 నుంచి వెళ్ళి 96 పోతే మనకు ఎంత? 4% అనేది తగ్గించుకున్నాడని ఏ విధంగా చెప్తున్నాం? మనకు 100కు 96 అనేది తక్కువగా ఉంది కాబట్టి తగ్గించుకున్నాడు. ఒకవేళ వచ్చిన 100 ఎబోవ్ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత పెంచుకున్నాడు లేదా అంత పెరిగిందనేది మనం చూపించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 145 క్వశ్చన్. 145 ఒక ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము రూపాయలు ₹1గా ఉండింది. తర్వాత దానిని 20% తగ్గిస్తే అమ్మకంలో 20% వృద్ధి కనిపించింది. సందర్శకుల సంఖ్యలో వృద్ధి శాతం ఎంత? సందర్శకుల సంఖ్యలో వృద్ధి శాతం ఎంత?
ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమును రూపాయలు 1గా ఉండేది. మనం ఆ 1ని 100గా తీసుకుందాం. అంటే 1 ఇంటూ 100గా చేస్తే మనకు 100 అయింది. ఏ విధంగా తీసుకున్నాను? ప్రతీదీ 100తోనే మనం చేస్తాం కాబట్టి రూపాయలు 1ని ఇంటూ 100తో చేస్తే మనకు 100 రావడం జరిగింది. తర్వాత దానిని 20% తగ్గిస్తే అమ్మకంలో 20% వృద్ధి కనిపించింది. అమ్మకంలో 20% వృద్ధి కనిపించింది. అంటే 20% తగ్గిచ్చేసి అమ్ముతుండు. అంటే 75కి అమ్ముతా అంటే అతనికేం జరిగింది? 20% వృద్ధి కనిపించింది. 20% వృద్ధి అంటే ఎక్కువన్నట్టే గదా! అంటే 120 వృద్ధి కనిపించింది. అయినా సందర్శకుల సంఖ్యలో వృద్ధి శాతం ఎంత మనకు తెలియదు కాబట్టి 100కి ఎంత? అప్పుడేమైతది? 100 ఇంటూ 120/75. 100 ఇంటూ 125 75. 25 ముళ్ళ 25 నల్ల 100. 3 ఎక్క 3 3 నల్ల 12. 3 నల్ల 12 ఈక్వల్ టు 4 ఇంటూ 40 ఈక్వల్ టు 160. 160 అంటే మనకు ఎంత శాతం పెరిగింది? 100 ఉన్నదాన్ని 20% తగ్గిస్తే తర్వాత 20% వృద్ధి కనిపించింది. ఈ 2 మార్పుల తర్వాత ఎంత శాతం పెరిగింది మనకు? 160 పెరిగింది. అంటే ఫస్ట్ 100 ఉన్నది 60 పెరిగిందంటే ఎంత శాతం పెరిగింది మనకు? 60% పెరిగింది. 60% అనేది మనకు పెరిగింది. ఇక్కడ ఎలా పెరిగిందనేది చూస్తామంటే 100 వచ్చిన వాల్యూ 100కు పైన ఉంది. ఎంత పైన ఉంది? 60% పైన ఉంది కాబట్టి 60% అనేది మనం పెరిగిందిగా చూస్తాం. ఒకవేళ ఇచ్చిన ఆన్సర్ అనేది 100కి బిలో ఉంటే, ఎంత బిలో ఉంటే అంత తగ్గిన వాల్యూగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. చాలా, చాలా వరకు రిపీట్ అయినాయి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. ఓకే. అయితే చాలా యూజ్ అవుతుందండి మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ 'ఆర్ఎస్ అగర్వాల్' అనే బుక్ అనేది. ఎవరైనా కొత్త వాళ్ళుంటే, పాత వాళ్ళు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేపించి వీడియోలు పూర్తిగా చూడండి. చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏందంటే, ఇంక ముందు గూడా ఈ రామన్ ఎడ్యుకేషన్ అకాడమీలో ఇంకా మరి కరెంట్ అఫైర్స్ గానీ, తెలంగాణ హిస్టరీ గానీ, పాలిటీ గానీ, ఇంకా మిగతా సబ్జెక్ట్ కూడా చెప్పించడం జరుగుతుంది. మొత్తం ఫ్రీ క్లాసెసే అండి. ఒక్క రూపాయి కూడా పేమెంట్ తీసుకోకుండా మొత్తం ఫ్రీ క్లాసెసే చెప్పించడం జరుగుతుంది. బట్ ఏందంటే ఒక 15, 20 డేస్ తర్వాత మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఏ రోజు నుంచెళ్ళి ఒకరోజు మీకు మార్నింగ్ సెషన్‌లో కంపల్సరీగా ప్రతిరోజు డైలీ 'ఆర్ఎస్ అగర్వాల్' ఎక్స్‌ప్లనేషన్ వీడియో ప్లస్ ఈవినింగ్ వరకు అదే రోజులో మీకు కరెంట్ అఫైర్స్ లేదా పాలిటీ లేదా తెలంగాణ హిస్టరీ ఈ మూడిట్లలో ఏదో ఒక సబ్జెక్టు ఆన్‌లైన్‌లో మళ్ళీ మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా 15 డేస్ తర్వాత మీకు డైలీ ఒక మ్యాథ్స్ క్లాసు, అలాగే ఒక కరెంట్ అఫైర్సా మరియు పాలిటీయా మరియు తెలంగాణ హిస్టరీ అనేది మీకు మళ్ళీ త్వరలో చెప్తాను. ఛానల్‌ను ఫాలో కండి. ఇప్పుడు ఈ కరోనా టైంలో అందరూ ఈ టైంని వినియోగించుకొని కాంపిటీటివ్ ఎవరు ప్రిపేర్ అయిదాం అనుకుంటారో వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. అన్నీ ఫ్రీ క్లాసెసే అండి. చాలా జాగ్రత్తగా విని మంచిగా సబ్జెక్టు నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఈజీగా మీకు మళ్ళీ రివిజన్ చేసుకునే టైం ఉంటుంది. ఇప్పుడే మీరు కష్టపడకపోతే టైం వచ్చినాక మనకు రివిజన్స్ మరియు సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పటినుంచెల్లే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. ఒక దళారి పొందే కమిషన్ రేటు 4% నుండి 5% పెంచినప్పటికీ అతనికి అతనికి అదే ఆదాయం వచ్చింది. అతని ఆదాయంలో మాంద్యం ఎంత శాతం? అతని ఆదాయంలో మాంద్యం ఎంత శాతం? ఒక దళారి పొందే కమిషన్ రేటు ఎంత నుంచెల్లి ఎంతకు పెంచారు? 4% నుంచెల్లి 5%కి పెంచారు. 4% నుంచి 5%కి పెంచారు. అంటే ఎంత పెరిగింది? 1% అనేది పెరిగింది. అతని ఆదాయంలో మాంద్యం ఎంత శాతం? అంటే ఎంత శాతం పెరిగింది మనకు? 1% పెరిగింది. ఎంతకు పెరిగింది? 5 దాకా పెరిగింది. ఓకే. ఇంటూ 100 ఇంటూ 100 5 ఎక్కం 5 20ల 100 ఈక్వల్ టు ఎంత పెరిగింది? 20% అనేది పెరగడం జరిగింది. అతని ఆదాయంలో మాంద్యం ఎంత శాతం? 20%. 4% నుండి 5% పెంచినప్పటికీ ఎంత పెరిగింది మనకు? 1% పెరిగింది. అంటే దేనిపైన 4 నుంచెల్లి 5% పెంచితే మనకు 1% పెరిగింది కాబట్టి పెరిగిందెంత? 1%. ఎంతకు పెరిగింది? 5% ఇంటూ 100 ఇంటూ 100. నెక్స్ట్ మీకు 'ఆర్ఎస్ అగర్వాల్' బుక్‌లో ఈ విధంగా ఎక్స్‌ప్లనేషన్ ఉండదండి. చాలా కష్టంగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను సింపుల్‌గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే.
ఒక భిన్నంలో లవాన్ని 40% పెంచి ఆరాన్ని 80% పెంచితే వచ్చే భిన్నం అసలు భిన్నంలో ఎన్నో వంతు. వచ్చే భిన్నం అసలు భిన్నంలో ఎంతో వంతు. అంటే మనకు ఇక్కడ లవం ఎంతిచ్చాడో తెలవది. హారం ఎంతిచ్చాడో తెలవది. కాకపోతే లవాన్ని 40% పెంచాడు. అలాగే హారాన్ని గూడా 80% పెంచాడు. ఫస్ట్ మనకిక్కడ లవాన్ని ఎక్స్ అనుకోండి. అలాగే హారాన్ని వై అనుకోండి. ఇప్పుడు ఏం చేశాడు? లవాన్ని 40% పెంచాడు. అంటే 40% పెంచాడు. నెక్స్ట్ హారాన్ని ఏం చేశాడు? 80% పెంచడం జరిగింది. 80% పెంచడం జరిగింది. అప్పుడేమైతది? మనకు 40% పెంచడం జరిగింది కాబట్టి ఎక్స్ ఇంటూ 140 ఓకే బై వై ఇంటూ 180 రెండు పెంచాడు కాబట్టి ఎంతలో పెరుగుతుంది? 40% పెంచాడు కాబట్టి 140, అలాగే 80% పెంచాడు కాబట్టి 180గా ఉండడం జరిగింది. ఓకే. 0 పోతే 2 14 2 9 18 ఓకే. ఎక్స్ బై వై ఇంటూ 7/9 ఇక్కడ అసలు భిన్నంలో అసలు భిన్నం ఏది? ఎక్స్ బై వైలో ఎన్నో వంతు అంటే మనకు డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ 7/9 7/9 అనేది మనకు ఆన్సర్గా ఉండడం జరిగింది. ఓకే. డైరెక్ట్ ఇలా అయినా రాసుకోవచ్చు. లేకపోతే అసలు భిన్నంలో అన్నాడు కాబట్టి అసలు భిన్నం మనకి ఏంటిది? ఎక్స్ బై వై అసలు భిన్నం మనకు ఎక్స్ బై నెక్స్ట్ మనకు పెంచిన తర్వాత భిన్నం ఏ విధంగా మారింది? 7x/9yగా మారింది. ఓకే. ఈక్వల్ టు మనకు ఈ ఎక్స్ బై వై పోతే మనకు 7/9గా మిగలడం జరిగింది. డైరెక్ట్ మనకు ఇక్కడ 7/9గా రాసుకున్న ఏం లేదు. మనకి ఇంకా సింపుల్ క్వశ్చన్ చేయాలంటే ఈ వాల్యూ చేసుకున్నా పర్లేదు. ఓకే. ఓకే. నెక్స్ట్ 148కి వచ్చాను. 148 పెట్రోల్ ధరను 30% పెంచితే కారు యజమాని ఎంత శాతం మేరకు వినియోగించడం తగ్గించుకుంటే అతని బడ్జెట్లో మార్పు ఉండదు. ఇక్కడ మనకు ఇంతకుముందు మీకు లెక్క చెప్పాను. 141 క్వశ్చన్ 20% వృద్ధి జీతంలో పొందిన 20% వృద్ధి జీతంలో పొందిన ఓన్లీ ఇక్కడ ఈ వాల్యూ తీసుకోండి. పెంచితే అనే వాల్యూ తీసుకుంటే 30% పెంచితే ఎంత పెంచిండు? 30% పెంచిండు. అయితే 30% పెంచితే ఎంత అవుతుంది? 30% పెంచితే 130 అవుతుంది. ఓకే. ఇంటూ 100 చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఓన్లీ ఇంతవరకే తీసుకుంటే 30% పెంచింది. ఎంత పెంచింది? మనకు 30% పెరిగింది. ఇందులో 30% పెరిగితే టోటల్ ఎంత అయింది? 130 పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 0 పోతే మనకు 300/13 మిగిలింది. మనకు 300ను 13తోని భాగిస్తే 13 రోంట్ల 26 4 మిగులుద్ది. 13 ఉల్ల 39 అయితే 1 రావడం జరుగుతుంది. 1 లవంగా రాసి దీన్ని హారంగా రాసుకుంటే మనకు ఆన్సర్ ఎంత? 23 1/13 అనేది మనకు ఆన్సర్. ఓకే. నెక్స్ట్ గోధుమ ధర 10% పతనం అయింది. పతనం అంటే తగ్గిపోయింది. అయినా ఒక వ్యక్తి గోధుమను వినియోగించడం ఎంత శాతం మేరకు పెంచితే అతని మొత్తం మీద బడ్జెట్లో ఏ మార్పు ఉండదు. ఇక్కడ మనకు ఎంత శాతం పతనమైంది? 16% పతనమైంది. ఎంత శాతం పతనమైంది? 16% పతనమైంది. అంటే ఎంత తగ్గింది? 84. చూడండి, పతనమైందంటే తీసేయాలి. ఎంత? 16 తీసేస్తే మనకు 84 ఉండడం జరిగింది. ఒకవేళ పెంచితే అన్నాం కాబట్టి 30% ఇలా పెంచితే 130, 100కు 30 కలపం. ఇక్కడ పతనమైంది కాబట్టి కింద 100 నుంచి వెళ్ళి -16 తీసేస్తే 84 వచ్చింది. ఇంటూ 100 4 4 16 4 2 8 4 ఎక్కం 4 ఈక్వల్ టు 4 ఇంటూ 100 400/21 400/29 400 మనం 21 నుంచి వెళ్ళి చేస్తే 21 ఎక్కం 21 ఎంత మిగులుతుంది? 19 మిగులుతుంది. ఈక్వల్ టు 0 21 9లో చూడండి. 9 9 9 18 189 ఎంత మిగిలింది? 1 మిగిలింది. దీన్ని లవంగా అలాగే 21ని హారంగా రాసుకుంటే మనకు 191/21% అనేది ఆన్సర్ రావడం జరిగింది. నెక్స్ట్ నూనె ధర 20% పెంచారు. దాని వలన ఖర్చు పెరగకుండా ఉంటే వినియోగంలో తరుగుదలకు అతని వినియోగంలో నిష్పత్తి ఎంత?
వినియోగంలో తరుగుదలకు మరియు అతని వినియోగంలో నిష్పత్తి ఎంత? ఇక్కడ మనకు ధర 100% అనుకుంటే, ధర ఇవ్వలేదు కాబట్టి 100% అనుకుంటే, ధర ఇవ్వలే కాబట్టి 100 అనుకుంటే 25% పెంచారు. ఎంత శాతం పెంచారు? 25% పెంచారు కాబట్టి ఎంతైతదది? 125% అయితది. 125% అయితది. ఇప్పుడు మనకు ఎంత పెంచారు? 25. ఎంత పెరిగినాక ఎంత అయింది? 25 పెంచితే 125 ఇంటూ 100 ఇంటూ 100. 25 ఎక్కం 5, 25, 5ల 125. 5 ఎక్కం 5, 5 రెంట్ల 5 20ల 100. అంటే ఎంత సరకు ఎంత మితం తగ్గిందిది? 20% తరుగుదల అనేది పెంచారు. దానివల్ల ఖర్చు పెరగకుండా ఉంటే వినియోగంలో తరుగుదల, అతని వినియోగాల నిష్పత్తి ఎంత? అంటే మనకెంతొచ్చింది? 20% వచ్చింది. అంటే ఇది తగ్గించక ముందు మొదటి వినియోగం ఎంతుంటది? 100 అనుకుంటే హ్మ్. తర్వాత ఎంతకు తగ్గిందది? 20%కి తగ్గింది. 20%కి తగ్గింది. ఓకే. 20 ఎక్కం 20, 25ల 100. ఆన్సర్ ఈజ్ అతని వినియోగాల నిష్పత్తి ఎంత? 1:5 అనేది మనకు ఆన్సర్. 1:5 అనేది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొన్ని క్వెషన్స్ చూసుకుందాం. ఇంకో 2 లేదా 3 క్లాసులలో ఈ పర్సెంటేజ్ టాపిక్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ కొత్త టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి చెప్పి సబ్స్క్రైబ్ చేపించండి. అలాగే లైక్‌లు మరియు షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్‌లో రిప్లై కూడా ఇవ్వండి. థాంక్ యూ.